భవన నిర్మాణ కార్మికుల సంక్షేమ బోర్డును సమర్థవంతంగా అమలు చేసి కార్మికుల సంక్షేమ నిధులను తిరిగి వారికి వినియోగించాలని సిఐటియు మండల కన్వీనర్ షేక్ అన్వర్ డిమాండ్ చేశారు. మార్కాపురం జిల్లా కలెక్టర్ కార్యాలయం వద్ద సిఐటియు ఆధ్వర్యంలో నిరసన ధర్నా నిర్వహించారు. అనంతరం డిమాండ్లతో కూడిన వినతి పత్రాన్ని జిల్లా కలెక్టర్ విజయ సునీతకు అందించారు. ఈ సందర్భంగా షేక్ అన్వర్ మాట్లాడారు. గతంలో అమల్లో ఉన్న భవన నిర్మాణ కార్మికుల సంక్షేమ పథకాలన్నింటినీ పునరుద్ధరించాలని కోరారు. ప్రమాదంలో మృతి చెందిన కార్మికుల కుటుంబాలకు తగిన నష్టపరిహారం అందించి పథకాన్ని అమలు చేయాలని, ప్రస్తుత ధరలకు అనుగుణంగా పరిహారాలను పెంచాలని డిమాండ్ చేశారు. అలాగే ఇతర రాష్ట్రాల్లో అమలవుతున్న సంక్షేమ పథకాలను కూడా రాష్ట్రంలో కూడా అమలు చేయాలని, కార్మికులు ప్రమాదాలకు గురై ఆసుపత్రిలో చికిత్స పొందినప్పుడు అయ్యే ఖర్చులను సంక్షేమ బోర్డు ద్వారా భరించే విధంగా చర్యలు తీసుకోవాలని సూచించారు. కార్మికుల సంక్షేమానికి ప్రభుత్వం తక్షణ చర్యలు తీసుకోవాలని, వారి హక్కుల్ని కాపాడాలని సిఐటియు నేతలు ఈ సందర్భంగా కోరారు. షేక్ అన్వర్ అండి, సిఐటియు మండల కన్వీనర్ను, భవన నిర్మాణ కార్మిక సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శిని. భవన నిర్మాణ కార్మికులకు సంక్షేమ బోర్డు పునరుద్ధరించి సంక్షేమ పథకాలు అమలు చేయాలని గత ప్రభుత్వంలో అనేక పోరాటాలు చేశాము. పోరాటాల సందర్భంగా ఇప్పుడున్న పాలకపక్షం గతంలో ప్రతిపక్షంగా ఉన్నారు. మా పోరాట శిబిరాల దగ్గరకు వచ్చి మమ్మల్ని గెలిపిస్తే మీ సంక్షేమ బోర్డును పునరుద్ధరించి పథకాలను అమలు చేసి మిమ్మల్ని మేము ప్రయోజనాలు కల్పిస్తాము, ఈ 12-14 జీవోను వెంటనే రద్దు చేస్తామని మాకు మాట్లాడారు. మేము వాళ్ళ మాయమాటలు నమ్మాము. మాకు హామీలు ఇచ్చారు, మోసపూరిత హామీలు ఇచ్చారు. మేము నమ్మి ఓట్లేసాము. మా ఓట్లతో గెలిచి గద్దెనెక్కి ఈ ప్రభుత్వం అధికారంలోకి వచ్చినాక 2 సంవత్సరాలు కావస్తుంది. సంక్షేమ బోర్డును పునరుద్ధరించలేదు, సంక్షేమ పథకాలు అమలు చేయలేదు. మా పోరాటాలు ఉధృతంగా చేస్తే ఈ మధ్యకాలంలో మార్చి 1వ తారీఖు నుండి సంక్షేమ బోర్డును మేము అమలు చేస్తున్నాము, 4 పథకాలు మాత్రమే ఇస్తున్నాము అని ప్రకటించారు. ఈ 4 పథకాలలో కానీ సంక్షేమ బోర్డులో నుండి వచ్చే పథకాలకు ప్రమాద బీమా లేదు. 60 సంవత్సరాలు పనిచేసి శక్తిహీనులై ఉన్న వృద్ధులకు పింఛన్లు లేవు, పిల్లలకు స్కాలర్షిప్లు లేవు. ఇవి పక్క రాష్ట్రాల్లో ఎలా అమలు చేస్తున్నారో అలానే అమలు చేయాలని, ప్రమాదవశాత్తు మరణించిన కార్మికుని కుటుంబానికి 10 లక్షల రూపాయలు బోర్డు ద్వారా సాయం అందించాలని మేము కోరుతున్నాము. 4 పథకాలలో ఒకటి ప్రసవిస్తే ఇచ్చే 20,000, తర్వాత పెళ్లి కానుక 40,000 ఇచ్చారు. ఇవి సరిపోవు. ఈ పథకాలు కాకుండా గతంలో 2020 జూలై నెలలో బోర్డును మూసేశారు. అంతకు ముందు ఏ పథకాలైతే అమలవుతున్నాయో ఆ పథకాలని యథావిధిగా కొనసాగించాలని రాష్ట్ర వ్యాప్తంగా ఈరోజు అన్ని జిల్లా కలెక్టర్ ఆఫీసుల కాడ ధర్నా చేస్తున్నాం, ఆందోళన చేస్తున్నాం. ఈ ప్రభుత్వాలకు విజ్ఞప్తి చేస్తున్నాం. మా విజ్ఞప్తిని విని సమస్య పరిష్కారం చేయకపోతే రాష్ట్ర వ్యాప్తంగా బిల్డింగ్ కార్మికులు ఉధృతంగా పోరాటాలు చేస్తారని తెలియజేస్తూ మా సమస్యలు పరిష్కరించాలని